హలో నమస్తే. పరిపాలనను గాలి కొదిలేసి ప్రజల సంక్షేమాన్ని ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగట్టవలసిన సమయం దగ్గర పడ్డది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 1000 రోజులుగా వస్తుంది. సెప్టెంబర్ 2 నాటికి 1000 రోజులు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం అంతకుముందు ఎట్లుండే, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లుంది అని తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరు అంచనా వేసుకుంటున్నారు. అంచనా వేసుకోవడమే కాదు, అంచనా వేసుకుని వాళ్ళు ఒక కంక్లూజన్కు కూడా వస్తున్నారు. ఇంతకుముందు పాలననే బాగుండే, ఈ పాలన అసలు మాకొద్దు అనే ఒక ముక్త కంఠంతో వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ నిలదీయవలసిన సమయం వచ్చింది. ప్రజలందరూ వాళ్ళను బరాబర్ అడగవలసిన సమయం వచ్చింది. ఏం వాగ్దానాలు చేసినారు, ఏం అమలు చేస్తున్నారు, మీరు చేసిన వాగ్దానాలు పక్కన పెట్టండి. అంతకుముందున్న సంక్షేమ పథకాలు కూడా అమలైతే లేవు. అంతకుముందు వస్తున్న సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు అందుతలేవు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిలదీయవలసిన సమయం వచ్చింది. మీ తరఫున నిలబడుతందుకు, మీకోసం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తందుకోసం సెప్టెంబర్ 2 నుంచి భారత రాష్ట్ర సమితి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తందుకు, ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తందుకు, ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్తందుకు భారత రాష్ట్ర సమితి మీ ముందుకు వస్తుంది. ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 1000 రోజులు అవుతుంది. 1000 రోజులు అంటే దాదాపుగా సగం కాలం అయిపోయింది. సగం కాలం ఎప్పుడో అయిపోయింది, 1000 రోజులు అయిపోతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చెప్తందుకోసం ఇగో ఈ కట్ట ఇంత పెద్ద ఇన్ని కాగితాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, వాళ్ళ మేనిఫెస్టోలు, వాళ్ళ డిక్లరేషన్లు, వాళ్ళ హామీలు, 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది. కానీ ఆ 420 హామీల్లో 4 హామీలు కూడా అమలు కాలేదు. 6 డిక్లరేషన్లో ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలుకు నోచుకోలేదు. 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేందుకోసం మీకందరికీ గుర్తుండే ఉంటుంది, డిసెంబర్ 2023 నాడు ఏ రకంగా ఢిల్లీ నుంచి వచ్చిన టూరిస్టులు, కాంగ్రెస్ పార్టీ టూరిస్టు నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య ఇట్లా వచ్చినోళ్ళు వచ్చినట్టుగా వాళ్లకు తోచిన వాగ్దానాలు చేసిపోయినారు. వాళ్ళ నోటికొచ్చింది చెప్పిపోయినారు. వాళ్ళ నోటికొచ్చింది అనే కంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావాలని కలలుగన్న రేవంత్ రెడ్డి తన కలలను అబద్ధాల పునాదుల మీద సాకారం చేసుకోవడం కోసం అన్ని అబద్ధాలే ఆడిండు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం అబద్ధాలు ఆడిండో చూద్దాం. ఆ అబద్ధాలను, నిజాలని ప్రజలను నమ్మించిండు. ప్రజలు కూడా అవును చేస్తారేమో అని చెప్పి వాళ్ళు కూడా నమ్మిండ్రు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో చూద్దాం. ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. మాట ఇస్తే తలదగి కింద పడ్డ మాట నిలబెట్టుకుంటారు. అది గాంధీ కుటుంబం. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తాయి, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లో ఇవాళ 1,00,000 రూపాయలే వస్తున్నాయి, అంతేనా? వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకు ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు మీకు మాటికి మీకు ఎందుకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నామంటే ఇవన్నీ గుర్తు చేసుకోవాలి మీరు. ఎంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందనేది
గుర్తు చేసేందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలను మీకు మళ్ళా చూపిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలంటే అంత అలుసైపోయింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మితే తడిగుడ్డతోటి గొంతు కోసిండ్రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలని కూడా అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, 5 డిక్లరేషన్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు సుఖంగా ఉన్న ప్రజలని, వాళ్ళని కడుపు నిండా తిని కడుపులో సల్లగదలకుండా వండుకున్న తెలంగాణ ప్రజలను ఈరోజు మాడబెడుతుంది. వాళ్ళకు నిద్రలు లేకుండా చేస్తుంది. ఒకవైపు ఉద్యోగులు, ఒకవైపు నిరుద్యోగులు. వీళ్ళు వాళ్లకు ఇస్తామన్న హామీలు, నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు, ఉద్యోగులకు ఇస్తామన్న పిఆర్సీ, ఉద్యోగులకు ఇస్తామన్న డిఏలు ఏవి కూడా పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ కోసం ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎక్కడా లేకుండే. కర్ణాటకలో ఉండే, మనకంటే ముందు హిమాచల్ ప్రదేశ్లో ఉండే. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తందుకోసం తెలంగాణ ఒక సంపన్న రాష్ట్రం. ఈ సంపన్న తెలంగాణ రాష్ట్రంలో గనక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మన దేశం మొత్తంలో ఎన్నికలు కొట్లాడుతందుకు ఇక్కడి నుంచి పైసలు తీసుకోవచ్చు. మన దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తందుకోసం తెలంగాణ నుంచి పైసలు తీసుకోవచ్చు. ఈ పైసల హామీని కూడా ముఖ్యమంత్రి ఇచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ హామీలు ఏమంటే ఆ హామీలు ఇచ్చిండ్రు. ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి. సోనియా గాంధీ వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చింది, మల్లికార్జున్ ఖర్గే వచ్చిండ్రు. వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిండ్రు ఈ సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తాం. వాళ్ళు ఏం హామీలు ఇచ్చినో చూడండి. Mahalakshmi, which means rupees 2,500 month financial assistance to women. इंद्रमा इंड्लू, तेलंगाना में जो भी लोग हैं जिनके पास घर नहीं है, आप अच्छी तरह सुनिए। जैसे ही हमारी सरकार आएगी, आपके सिर के ऊपर एक छत आ जाएगी। 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे। తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. चौथा वायदा युवा विकासम, 5 लाख रुपए तक कॉलेज के लिए असिस्टेंट युवाओं को, कोचिंग फीस के लिए असिस्टेंस। 5वां वायदा 4,000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को। राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस। और आखिरी वायदा रायतू भरोसा 15,000 रुपए हर एकड़ हमारे किसानों को और 12,000 रुपए लेबरों को। రైట్, ఇన్నారు కదా కాంగ్రెస్ పార్టీ టూరిస్ట్ నాయకులు 2023 డిసెంబర్కు ముందు తెలంగాణలో కాళ్లకు బల్పం కట్టుకొని తిరిగిండ్రు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా పెద్ద నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో బల్పం కట్టుకొని తిరిగి ఈ అబద్ధపు మాటలు మాట్లాడినరు. ఈ అబద్ధపు మాటలు మాట్లాడింది మీకు ఒకసారి గుర్తు చేసినాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళా మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పాలనో మీకు తెలుసు. అందుకే ఈ హామీలన్నింటినీ, వీళ్ళు మాట్లాడిన మాటలన్నింటినీ మరొకసారి మీకు చూస్తున్నాం. వీళ్ళు ఇచ్చిన హామీల వల్ల ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరు ఎంత బాకీ పడ్డారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి, తెలంగాణలో మహిళలు తెలుసుకోవాలి, నిరుద్యోగులు తెలుసుకోవాలి, ఉద్యోగులు తెలుసుకోవాలి, తెలంగాణలో ఉండే రైతులు తెలుసుకోవాలి. వీళ్ళు ఎంత బాకీ పడ్డారు మీకు అనేది. ఒక్కసారి మీకు ఎంత బాకీ పడ్డారో మీరు స్క్రీన్ మీద చూడండి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తామన్నారు? డిసెంబర్ నెలలో అధికారంలోకి రాగానే మీకు నెలకు 2,500 రూపాయలు పడుతున్నారు. ఈ లెక్కన ఇప్పుడు 33 నెలలు అయిపోయింది. 33 నెలల్లో ఒక్కొక్క మహిళకు 82,500 రూపాయలు బాకీ పడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ ఓట్లు గుంజుకున్న ప్రభుత్వం, మీ ఓట్లు దోచుకున్న ప్రభుత్వం ఇప్పుడు 82,500 రూపాయలు బాకీ పడ్డారు. అట్లనే వృద్ధులకు బీడీ కార్మికులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లే బంద్ చేసిండ్రు.
మొన్న అప్లికేషన్లు తీసుకున్నారు, ఎక్కడ కూడా బీడీ కార్మికుల ప్రస్తావన లేదు. 33 నెలలకు ఒక్కొక్క వృద్ధునికి, ఒక్కొక్క అవ్వకు, ఒక్కొక్క తాతకు 66,000 రూపాయలు బాకీ పడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దివ్యాంగులకు పెన్షన్లు నెలకు 6,000 ఇస్తామన్నారు. ఈ లెక్కన 33 నెలలకు 66,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం పక్కకు పెట్టండి, ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులే వస్తలేవు. కోర్టులో కేసు పడితే ఆ కేసు కొట్లాడే సీరియస్నెస్ ఈ ప్రభుత్వానికి లేదు. ఆ కేసు కొట్లాడి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేద ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అట్లాగే రైతు కూలీలకు, ఆటో డ్రైవర్లకు, కౌలు రైతులకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చింది. 3 ఏళ్లైనా ఒక్క రైతు కూలీకి, ఒక్క ఆటో డ్రైవర్కి కూడా ఈ పైసలు రాలేదు. ఒక్కొక్క ఆటో డ్రైవర్కు, ఒక్కొక్క రైతు కూలీకి వీళ్ళు పడ్డ బాకీ 36,000 రూపాయలు. ఆటో డ్రైవర్లకు 36,000 రూపాయలు, రైతు కూలీలకు 36,000 రూపాయలు, కౌలు రైతులకు 36,000 రూపాయలు. ఇట్లా వీళ్ళంతా బాకీ పడ్డారు. అట్లాగే నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వీళ్ళు తప్పించుకో చూస్తున్నారు, మేము అనలేదని చెప్పేసి. కానీ అన్న మాటలు మన దగ్గర ఉన్నాయి. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్లో మాట్లాడుతూ చెప్పిన మాటలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి, నిరుద్యోగ మహిళకు 1,32,000 రూపాయలు బాకీ పడ్డది. 1,32,000 రూపాయలు బాకీ పడ్డది. అట్లాగే రాష్ట్రంలో విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వరకు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పింది. ఈ లెక్కన ఈ 5 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని, అంటే గ్రాంట్నే ఇస్తామని చెప్పేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 2-3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఆ పైసలు, రాజీవ్ యువ వికాసం కింద పైసలు ఇవ్వలేదు. అట్లాగే ఆడపిల్లలకు, కాలేజీకి పోతున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అన్నారు, 2 వీలర్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒక్కరికి కూడా ఇంతవరకు 2 వీలర్ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద పెద్ద మాటలు మాట్లాడింది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పాత బకాయిలు చెల్లిస్తామన్నారు, ఎప్పటికప్పుడు కొత్త బకాయిలు ఇచ్చేస్తామన్నారు, కానీ ఇంతవరకు దాని గురించి లేదు. వీళ్ళ 6 గ్యారంటీలు, వీళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్తే గంటసేపు ఈ కార్యక్రమం మొత్తం దానికే అయిపోతుంది. దాన్ని నాకు చెప్పను. మనతో ఈరోజు మాట్లాడుతందుకు క్రిషాంక్ లైవ్లో ఉంటారు కాబట్టి క్రిషాంక్ గారితో చర్చిస్తున్నప్పుడు ఈ విషయాలు మాట్లాడదాం. కానీ ఈరోజు నిజంగా తెలంగాణ ప్రజలారా ఒక్కటి గుర్తుంచుకోండి, మనమందరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని ఎవరైతే వచ్చి మనకి వాగ్దానాలు చేసిపోయినారో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ దిక్కు కూడా చూస్తలేరు. ఇక్కడ నుంచి వచ్చే మూటలు లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది, కానీ ఇక్కడ దిక్కు కూడా చూస్తలేరు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైందని ముఖ్యమంత్రి 77-78 సార్లు ఢిల్లీకి పోయింది, కానీ ఒక్కసారి కూడా ఆయనను ప్రశ్నించినట్టు మన దగ్గర సమాచారం లేదు. ఒక్కసారి కూడా నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మాతోటి హామీలు ఇప్పించినావు, మేము మా మాటగా హామీలు ఇచ్చినాం, ఎందుకు ఆ హామీలను అమలు చేస్తారని వాళ్ళు అడుగుతలేరు. అందుకే ఈరోజు మనం అడుగుదాం. రాబోయే వారం 10 రోజులు ఖచ్చితంగా బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుదాం, సోనియా గాంధీని అడుగుదాం, ప్రియాంక గాంధీని అడుగుదాం, రాహుల్ గాంధీని అడుగుదాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, పదవి అనుభవిస్తున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఖచ్చితంగా అడుగుదాం, బరాబర్ అడుగుదాం. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 రోజులైతున్నా ఒక్కటి కూడా సరిగా అమలు చేసినరా? బరాబర్ అడుగుదాం. పల్లెల నుంచి పట్టణాల దాకా, రైతుల నుంచి విద్యార్థుల దాకా, ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వేసిన వలలో పడి మోసపోయినరు. 420 హామీల మోసాన్ని ఒప్పుకొని ప్రజాక్షేత్రంలో మీరు క్షమాపణ కోరాలి, ముక్కు నేలకు రాయాలి. బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లను కొల్లగొడతందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి మూటలు సర్దుకుంటందుకు
ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది, డిక్లరేషన్లు ప్రకటించింది. డిక్లరేషన్లు, ఈ వాగ్దానాలు ప్రకటించిన గాంధీ కుటుంబం అంతా పత్తా లేకుండా పోయినరు. రేవంత్ పాలనలో తెలంగాణ మొత్తం గోసపడుతుంటే వీళ్లకు కనిపిస్తలేదా? బరాబర్ అడుగుదాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ మన్నే క్రిషాంక్ మనతో లైవ్లో అందుబాటులో ఉంటారు. ఆయనతో కలిసి బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2 నుంచి ఇచ్చిన 8 రోజుల కార్యక్రమం గురించి, ఎందుకు 8 రోజుల కార్యక్రమం ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తేందుకు మొత్తం బీఆర్ఎస్ సైన్యమంతా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం వచ్చింది, 1000 రోజుల కాంగ్రెస్ పార్టీ విఫల పాలన, 1000 రోజుల కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పాలన, 1000 రోజుల కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన మీద బీఆర్ఎస్ పార్టీ ఒక 8 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చింది. ఆ 8 రోజుల కార్యక్రమం ఏందో ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 1న ఈ విఫల ప్రభుత్వం దీన్ని ఎండగట్టడం కోసం ప్రజలకు ఒక లోగోను విడుదల చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సెప్టెంబర్ 1 రోజు రిలీజ్ చేస్తారు. అట్లాగే సెప్టెంబర్ 2న 6 గ్యారంటీల వైఫల్యాలపై నియోజకవర్గాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ. ఇంతకుముందు నేను చెప్పిన కదా, బాకీ కార్డులు ఎవరెవరికి ఎంత బాకీ పడ్డారో. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మీకు గ్యారంటీ కార్డులనిచ్చి మోసం చేసిందో, ఆ గ్యారంటీ కార్డులు మీ జేబులో పెట్టుకోమని చెప్పిందో, ఆ గ్యారంటీ కార్డులను మీకు గుర్తు చేసే విధంగా, ఆ గ్యారంటీలో వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలను గుర్తు చేసే విధంగా బాకీ కార్డులు మీకు పంపిణీ చేస్తారు. అట్లాగే సెప్టెంబర్ 3న వ్యవసాయం, సాగునీరు, కరెంటు, యూరియా, రైతు బీమా సమస్యలపై రైతు సదస్సులు, 22A నిషేధిత భూముల సమస్యపై పట్టణ ప్రాంతాల్లో ధర్నాలు. మీకు అందరికీ తెలుసు రైతులను ఏ రకంగా మోసం చేసింది. రైతు భరోసా 15,000 ఇస్తామని మోసం చేసింది, రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, రైతు బీమా లేకుండా చేసింది, యూరియా లేకుండా చేసింది, యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే సెప్టెంబర్ 3 రోజు రైతులందరూ సిద్ధంగా ఉండండి, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తేందుకు, బరాబర్ అడుగుతందుకు సిద్ధంగా ఉండండి. అట్లాగే సెప్టెంబర్ 4న వృద్ధులకు పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని, పెన్షన్లు పెంచుతామని, కొత్త పెన్షన్లు ఇస్తామని, అవ్వకు తాతకు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఈ వర్గాల వాళ్ళందరూ నిలదీస్తేందుకు రెడీగా ఉండాలి, బరాబర్ అడగాలి. సెప్టెంబర్ 5న ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలుకై విద్యార్థి యువజన ర్యాలీలు. ఆదిలాబాద్లో CCI, సింగరేణి ప్రాంతాల్లో 12 నియోజకవర్గాల్లో నిరసన సదస్సులు. మీకు అందరికీ తెలుసు ఫీజు రీయింబర్స్మెంట్ గతేమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలుస్తలేదు, యూత్ డిక్లరేషన్ గాలికి పోయింది. వీటన్నింటి మీద నిలదీస్తేందుకు విద్యార్థులు, యువకులు సిద్ధంగా ఉండాలి, బరాబర్ అడగాలి. సెప్టెంబర్ 7న అన్ని జిల్లా మండల ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై సామూహిక వినతి పత్రాలు సమర్పించాలి. అట్లాగే సెప్టెంబర్ 8న జిల్లా కేంద్రాల్లో 7 రోజుల కార్యక్రమాలపై ప్రెస్ మీట్లు మరియు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాల సమర్పణ. ఇది ఈ కార్యక్రమం తర్వాత సెప్టెంబర్ 10వ తేదీ నాడు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం. ఉపాధ్యాయ సంఘాలు ఆ రోజు నిరసన కార్యక్రమాలు పెడుతున్నారు, దానికి సంఘీభావం తెలిపే కార్యక్రమం ఉంటుంది. డాక్టర్ మన్నే క్రిషాంక్ మనతో లైవ్లో ఉన్నారు.